స్వాగతం TDM 24 న్యూస్ కు. మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి మరియు మెదక్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు వజ్జేష్ యాదవ్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలపై రోజురోజుకి పెరుగుతున్న ధరల భారం మోపుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల జీవితాలను మరియు కష్టాల్లోకి నెడుతోందని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేసి ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, బ్లాక్ మరియు మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ఎవరైనా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేస్తారంటే అది హనుమంతరావు. ఈ విషయం ఎందుకు చెప్తుందంటే ఇది మనం వి గెట్ డిమారలైజ్డ్. ఎక్కువ చిన్న ఇష్యూ దొరికితే ఎవరన్నా సపోర్ట్ చేయకుంటే, ఫోన్లు ఇవ్వకుంటే ఏ చల్ ఫోన్లు ఎవరుతారంటే రాబోయే మనకేం పని పార్టీలు అనుకుంటాం మనం. కాదు, దిస్ ఈజ్ అ డెడికేషన్, దిస్ ఈజ్ అ కమిట్మెంట్ టు ద కాంగ్రెస్ పార్టీ. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే కార్యకర్తగా బూత్ కార్యకర్తగా మనం నేర్చుకోవాల్సిన, మన నాయకులతో నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే మన లీడర్లో ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు హనుమంతన్న ఈ రోజు కాదు, 5-6 సంవత్సరాల కింద నగరం మొత్తం హోర్డింగ్ పెట్టిరు. ఆర్గన్ డొనేషన్ ఏ నాయకుడు చేస్తున్నానా? ఆర్గన్ డొనేషన్ ఏ నాయకుడు ఈ రోజు కూడా కలగానే లేరు. కానీ అన్న ఆర్గన్ డొనేషన్లో నంబర్ 1 నిలబడి అన్ని సర్వీస్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా. ఈరోజు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ అయితే అన్న మాట్లాడేసిన సబ్జెక్ట్ కాదు, అలా పని అయిపోయిందిగా. అది డబ్బా మూతిపోయింది. డబ్బానిగా మనం తీసుకొని బంగాళాఖాతంలో వేయాల్సిందే. ఇక కొత్త బిచ్చగాళ్ళు వచ్చింది, మనకే నేర్పిస్తా అంటూ హిందూ అంట, హిందూ సభలంట, హిందూ సభలని పెట్టుకొని తిరుగుతున్నాం. హిందూ కాదా? బొట్టుందా? హిందూ కాదా? బొట్టుందా? ఉందా లేదా? నేనైతే మొత్తం 24 గంటలు హిందూనే నేను. కానీ మన సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏం నేర్పిస్తాయంటే మానవత్వం ఇంపార్టెంట్. మనం హిందూ, ముస్లిం, సిక్, సాయి అందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రతిసారి చెప్తున్నారు, అరే ఈ దేశాన్ని మీరు 2 ముక్కలుగా మీరు పాటిస్తున్నారు, 2 ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కానీ నా జీవితంలో శ్వాస ఉన్నన్ని రోజులు అది కానీ అని రాహుల్ గాంధీ గారు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. ఈరోజు ఎంతో మంది, నేను అడుగుతున్నా, ఎంతో మందిలో హిందూ సోదరులు ఉన్నారు కదా, ఎంతో మంది హిందూ నాయకులు ఈరోజు బీజేపీ నాయకులు హిందూ సభలు పెట్టుకొని తిరుగుతున్నారా? అరే మీరు ఒక్కసారి మీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, మీ అమ్మ మీరు బిజినెస్ చేసుకుంటే మీరు ముస్లిం తను పోతారా, పాలక బిజినెస్ ముస్లింలు తను పోతారా ఓరా, లేకుంటే మనం కొనుక్కోవాలంటే ముస్లింలు తను పోతారా ఓరా, సీక్రెట్ల సంసారం చేసుకుంటే బాయ్ రంజాన్ ముబారక్ అంటారా అనరా అని మీరు ఒక్కసారి మీ గుండె మీద చేయి పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది హైదరాబాద్ నగరం. ఇది హైదరాబాద్ నగరం అంటే ఆనాడు నిజాం కాలం నుంచి కూడా గంగా జమున తహజీబ్ ఉన్న నగరం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన హైదరాబాద్ నగరం అని ఎవరు కూడా మర్చిపోద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఎక్కడున్నా కూడా హనుమంతన్న చార్మినార్ వచ్చిన, అనిల్ కుమార్ యాదవ్ మల్కాజ్గిరి వచ్చిన, వజ్రేష్ అన్న ఎల్బీ నగర్ పోయినా కూడా, ఏ ప్రాంతం పోయినా కూడా అలా పోయి మేము పక్కకు పోయి అన్న హిందూ ఉంటే రమ్మను, ముస్లిం ఉంటే రమ్మను, క్రిస్టియన్ ఉంటే రమ్మని చెప్పాం. ఆడ గూష్టనోడే, సిగ్మనోడే, అందరూ మనోడే. ఆ మందట్ల మన మొక్కలు మనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీ నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏడనైతే సభలు అవుతుంది అలా పోయి మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీకు ఏ అథారిటీతో మీరు హైదరాబాద్ నగరంలో హిందూ సభలు చేస్తున్నా మీరు అడగాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరు తెలియజేస్తున్నాను. అన్న చెప్పినట్టు అరే మీరు ఎవడన్నా గుడి కట్టించినా? నేను పార్లమెంట్లో ఉన్నా, ఏ ఒక్క బీజేపీ ఎంపీ ఎవడు ఉన్నాడంటే ఎవడన్నా ఉన్నాడా? ఈరోజు భద్రాచలంకి ఏమైనా ఫండ్ తీసుకురా? మీరందరూ రామన్ భక్తులేగా, తేరి ఒక 5,000 కోట్లు మన భద్రాచలంకి తీసుకురామని కూడా డిమాండ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తుంది. రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు హిందువులు కూడా యాదకొస్తున్నా హిందువులు కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కదా. అరే మన హిందూ సోదరులకు 2 రూపాయలు తక్కువ చేయాలంటున్నా. అవన్నీ కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. ఇలా సమస్య వచ్చినప్పుడు అందరికి ఒకటే గొప్పలా
इलेक्शन उससे पता पता ना महंगाई सबके लिए साथ है इलेक्शन क्या कि हम हिंदू भाई अलगे अंटाం ఈ గాడిది కొడుకులను కొట్టాలి ఈ గాడిది కొడుకులను సమాజాన్ని డివైడ్ చేసే గాడిది కొడుకులని సమాజంలో బతకనియొద్దని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం అందరం కష్టపడతాం కష్టపడతారా రేపు 16 డివిజన్లు గెలిపిస్తున్నారా ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు రేపు మీకు మంచి పేరు ఉండే ఎవరైనా ఈ రోజే చెప్తున్నా అందరు ఇద్దరు సమక్షంలో చెప్తున్నా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు నుంచే పని మొదలు పెట్టండి ఆ రోజు వచ్చినాక అన్న నీ ఎప్పుడు తిరిగినా కన్నా రోజు కార్లు నేనే కూర్చున్నా కన్నా అన్న వదిలేసిన రోజు ఇంటికాడ వచ్చి నేనే కూర్చున్నా కన్నా నాకు అవకాశం ఏంటి ఎవరు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్కి వచ్చే వరకు సిస్టమ్ మారిపోతుంది ఎలక్షన్స్ వచ్చే వరకు సిస్టమ్ ఎందుకు మారుతుంది అంటే పైన కూర్చున్న హనుమంతన్న కావచ్చు పైన కూర్చున్న వజ్రేశన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఆలోచించడేది ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు గెలిచే గుర్రంకే టికెట్ ఇస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను చుట్టము స్నేహితులు కమిట్మెంట్ అవన్నీ దర్వాజా బంద్ చేసుకొని లోపల మాట్లాడుకుందాం కానీ బయట గెలిచేటప్పుడు మాత్రం ఇవన్నీ పనికి రావు ఎవడైతే ఇప్పుడు హనుమంతన్న ఎలక్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే మొన్న నాకు తమిళనాడు స్క్రీనింగ్ కమిటీ ఇన్ఛార్జ్ చేసి పార్టీ వాళ్ళు పోయినాక లోపల జరిగిన పంచాయతీ ఏంటంటే చాలా మందికి గుర్తుపడితే పరిచయం ఉంది నేనే షాక్ ఉన్నా అరే నా ఎంబడే ఉన్నాడుగా కానీ లోపల రిపోర్ట్ చూస్తుంటే ఇంకా సూట్ అవుతున్నాడు ఎట్లా చేయాలని బాధలు ఉన్నా నేను అది నేర్చుకున్నా నేను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే హనుమంతనకు దగ్గర ఉంటారో వాళ్ళకు ముందుగా అడ్వైజ్ ఇస్తున్నా ఇది అడిషనల్ ఫోర్స్ అవుతుంది మీకు లాస్ట్లా బిర్యానీ కోసం హనుమంతన బిర్యానీ పనికిరాడు బిర్యానీ అంతా మీరు ఉండాలి బిర్యానీ దమ్ కావాలి బిర్యానీ అంతా రెడీ అయినాక హనుమంతను వచ్చి ఇది మంచిగా ఉంది దీనికే నేను ఇస్తాను పాయింట్ వేసాను కానీ మీరు అన్న నేనే బిర్యానీ అంటే తాగి పని అని కూడా వేసాను అన్న చెప్తున్నాను మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరికి షోకున్నా కార్పొరేటర్ కావాలని ఈ రోజు నుంచి తిరగండి ఇప్పటి నుంచి తిరగండి ఎలక్షన్స్ ఎట్లయితే మీ అందరికీ తెలుసు అన్ని విధాలుగా రెడీ ఉండాలి అన్ని విధాలుగా అంటే అన్న అర్థమైపోయిన వచ్చి అన్ని విధాలుగా రెడీ ఉండాలి సరే అన్న కూడా ఉంటాడు మీరు కూడా రెడీ ఉండాలి అంతా కష్టమైతే అందరు కష్టపడితేనే అవకాశాలు వస్తాయి కనుక మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 16 మల్కాజ్గిరికి సంబంధించిన డివిజన్ గెలిపించే బాధ్యత మన అందరి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం జై హింద్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ అన్న నాయకత్వం జై హింద్ మరి అనిల్ కుమార్ యాదవ్ వజ్రేశ్వర కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా తరుణంలో పాల్గొనాల్సిందిగా కోరుతాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం
మోదీ మర్ గయా సంపత్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోదీ డౌన్ 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 పేదల రక్తం దాగుతున్న బీజేపీ డౌన్ డౌన్ పేదల రక్తం దాగుతున్న బీజేపీ డౌన్ డౌన్ డీజిల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి గ్యాస్ మాకు కావాలి 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 పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి తానాశాయి नहीं चलेगी नहीं चलेगी తగ్గించాలి తానాశాయి డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ ఈరోజు పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి అసలు సిగ్గుందా అని కూడా మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రతి 2 రోజులకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే ఉన్నాయో అది ఎవరిపైన భారం పడుతుంది? అది కేవలం మధ్యతరగతి కుటుంబపైన పేదవాళ్ళపైన భారం పడుతుంది. మళ్ళీ ఈరోజు వాళ్ళ ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా కూడా మీరు వాళ్ళ ఒక కళను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రతిసారి కూడా ఈ యొక్క మధ్యతరగతి కుటుంబం పైన వేయడానికి ఏదైతే భారం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం